హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రైడర్ తరుణ్. ఈరోజు అయితే మనం అన్ఎక్స్పెక్టెడ్లీగా హైదరాబాద్కి అయితే రైడ్ స్టార్ట్ చేసేసాను. అండ్ మనం అప్రాక్సిమేట్లీ ఇప్పుడు అనంతపూర్ దాటేసాను నేను కూడా. సో వ్లాగ్ స్టార్ట్ అయ్యింది అనుకున్నా, బట్ గోప్రో హ్యాండ్ ఇచ్చేసింది. చూస్తున్నారు కదా, అనంతపూర్ నుంచి ఇంకా స్టార్ట్ చేసేసాను వ్లాగింగ్. ఇంకా అప్రాక్సిమేట్లీ ఇంకా ఇదైతే మన ఫస్ట్ ఫ్యూల్ స్టాప్. ఫుల్ ట్యాంక్ అయితే చేయించేసాను నేను. అరౌండ్ ఇంకా మనకి ఇక్కడ నుంచి మ్యాప్ అయితే చూస్తున్నాం. ఇంకా కనెక్ట్ చేయలేదు, డిస్ప్లేకి అయితే ఇంకా మనం కనెక్ట్ చేయలేదు. కనెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ సగం వరకు నాకు తెలుసు దారి. సో చూస్తున్నారు కదా, అప్రాక్సిమేట్లీగా మనకి 7 hours చూపిస్తుంది. 7 hours అంటే 400 అండ్ సంథింగ్ 450 ఇలా వస్తుంది. సో ఇంకైతే స్టార్ట్ అయిపోతున్నా. చాలా లేట్ అవుదా, అందులో సోలోగా వెళ్తున్నా కాబట్టి స్టార్ట్ అయిపోతున్నా. ఎక్కడ లేట్ చేయాలనుకోవట్లేదు. ఫస్ట్ స్టాప్ కర్నూలు పెట్టుకున్నాను. సో చూద్దాం, లెట్స్ గో. మన బైక్ మీద అయితే క్రేజీ రియాక్షన్స్ వస్తున్నాయి అబ్బా. ఏదో వింతగా చూస్తున్నారు ప్రతి ఒక్కరు. యాక్చువల్లీ పెట్రోల్ బంక్లో కూడా బ్రాండ్ ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ టైం చూస్తున్నాం ఈ బ్రాండ్ అని మేము. అంటే బైక్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎక్కడ ఇలాంటి బైక్స్ చూడలేదు. BMW ఇలా చూసాం, కానీ ఫ్యూల్ స్టేషన్లలో చెప్తున్నారు బ్రో యూనిక్గా ఉండాలనే బ్రో ఈ బైక్ తీసుకున్నా. ఫీడ్బ్యాక్ కొద్దిగా బ్యాడ్గా ఉన్నా కూడా. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకొక ఏమంటారు, మనకొక కంపెనీ ఇచ్చేదానికి ఒక పర్సన్ అయితే యాడ్ అయ్యాడు మన వ్లాగ్లో. సో బ్రో కూడా హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాడు. బ్రో అయితే బెంగళూరు నుండి వస్తున్నాడు. అండ్ నేను కూడా ఇంకా మొబైల్ కనెక్ట్ చేసేస్తున్నా. సో ఎందుకంటే దాకా మొబైల్ చూస్తూ ఉండలేను కదా. సో నేను బ్రో అయితే స్టార్ట్ అయిపోతున్నాము. బ్రో అది అయితే 390. బ్రో అయితే వ్లాగర్ కాదు, అవునో కాదో తెలీదు, బట్ అయితే టూరర్ అయితే పక్కా బ్రో. చాలా ఆల్మోస్ట్ 90% 80% ఇండియా తిరిగేశాడు. సో ఇప్పుడు ప్రజెంట్ తను బెంగళూరు నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతున్నాడు. సో తన నేటివ్కి. సో ఐ హోప్ ఈ రైడ్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఫుల్ బోరింగ్గా ఉండింది ఇప్పటి వరకు నాకు. జస్ట్ సాంగ్స్ వినుకుంటా చిల్ అవ్వకుండా ఒక్కనే వెళ్తున్నా. సో ఎందుకంటే మనకంటూ ఏమంటారు, చేసింగ్ చేయడానికి కానీ మాట్లాడేయడానికి కానీ ఒక పర్సన్ ఉంటే బాగుంటుంది కదా. సో బ్రో అయితే నాకు దొరికాడు. అండ్ పోను ఇంకా రైడ్స్లో దొరకచ్చు. బ్రో లుక్ అయితే చూస్తున్నారు కదా, ఒక కార్గో వెళ్తున్నాడు. మొత్తం టాప్ బాక్సెస్ కూడా. బ్రో దగ్గర ప్యానెట్స్ ఉన్నాయంట, బట్ రీసెంట్లీ షిఫ్ట్ అవ్వాలని బెంగళూరు నుండి హైదరాబాద్కి. సో ప్యానెట్స్ అయితే రిమూవ్ చేసేసాడు. అండ్ లగేజ్ చూస్తున్నారు కదా, ఓ మై గాడ్ ఎంత పెద్ద లగేజ్. ఆ బైక్ తట్టుకునేది బ్రో ఆల్రెడీ. సారీ బ్రో, ఏమనుకోకండి, వ్లాగ్ చూస్తున్నది. బ్రో ఆల్రెడీ వెయిట్ ఉన్నాడు. బ్రో వెయిట్ ఉండి కూడా అండ్ అది ఆ బైక్ క్యారీ చేస్తుందంటే ది బెస్ట్ టూరింగ్ బైక్ అనుకోవచ్చు మనము, 390. సో రైడ్ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.
ఫైనల్లీ కర్నూలు అయితే ఎంటర్ అవుతున్నాము. చూస్తున్నారు కదా లెఫ్ట్లో లైట్ని టోటల్గా మార్చేసారు అనమాట. ఇదే మనకు ఒక గుడి గుర్తు అంటారు కదా, అలాంటిది. కర్నూలు ఎంటర్ అవుతున్నాము. సంథింగ్ హ్యాపెన్. సో మన ఫస్ట్ స్టాప్ ఇక్కడే, మనం ఇక్కడే స్టాప్ అవుతాం. అందరు ఎక్కడైనా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఇక్కడ. అయ్యో గూడ్స్ బండి, గూడ్స్ బైక్ ఎత్తుకొని వచ్చినట్టు, గూడ్స్ ట్రైన్ ఉన్నట్లు గూడ్స్ బైక్ ఉంది మీ దగ్గర. ఫైనలీ రీచ్డ్ కర్నూలు. అయ్యో అయ్యో ఏంది కండిషన్. జాగ్రత్త పడేది ఏడాను మళ్ళా. ఇలా ఉన్నాడు. ఫస్ట్ స్టాప్ అండ్ కర్నూలు నుంచి ఇంకా మేము డైరెక్ట్ జడ్చర్ల, ఇంకా డైరెక్ట్ కొట్టేస్తాం. ఫస్ట్ స్టాప్ కర్నూలు. టాటా బాయ్ బాయ్ కర్నూలు. సన్లైట్ కూడా డౌన్ అయిపోయింది. అండ్ మేమైతే ఇంకా జడ్చర్లా పోయి సెకండ్ స్టాప్ అని పెట్టుకుంటున్నాము. బట్ వెదర్ అయితే చాలా స్టేబుల్గా ఉంది. ఇప్పుడైతే ఫ్యూల్ అయితే ఫ్యూల్ అయితే ఫుల్ చేయించాం. ఫైనల్గా ఉప్పు అయితే నా గోప్రోలో కొద్దిగా మైనస్ పాయింట్ ఉందన్నమాట. ఏమంటారా, క్యాప్చర్ అవ్వదు. లెన్స్ మార్చాలి, మైక్ కొనాలి, చాలా ఉన్నాయి. ఇప్పుడే బైక్ కొని దాంట్లో సెకండ్ ఫ్యూల్ స్టేషన్. ఎందుకు ఇంకా రేంజ్ చూపిస్తుంది నాకు 165. ఎందుకు వచ్చింది జస్ట్. ఒక 300 పట్టాను నేను. 330. 108 పెట్రోల్. 350 పట్టండి. ఓకే ఓకే. ఓకే.